కాపాడడం కోసం, భర్త గౌరవాన్ని కాపాడడం కోసం, నా వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం నిన్ను నేను చంపుకోక తప్పదమ్మా. దిగుతామా, నంజుండ స్వామితో ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం. లాస్ట్ అండ్ ఫైనల్ ట్రై. కొట్టదు సార్, సార్ కొట్టదు సార్, సార్ సార్ కొట్టదు సార్, సార్ కొట్టదు సార్, రేపులు చేస్తారా సార్, సార్ ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్ కొట్టదు సార్, చేస్తారా సార్, ప్లీజ్ సార్, సార్ సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, రేపులు చేస్తారా సార్, సార్ ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్, రేపు సార్ ప్లీజ్ సార్, రేపులు చేస్తారా, రేపులు చేస్తారా సార్. ఒంటరిగా ఆడపిల్ల కనిపిస్తే చాలు కిడ్నాప్ లో రేప్. చిల్లీ చికెన్లు జింజర్ మటన్లు తిని బాగా కొవ్వెక్కి ఇలాంటి ఆలోచనలు వస్తారా మీకు? సార్ కొట్టదు. సార్ కొట్టకండి సార్, సార్ కొట్టకండి సార్. రేయ్, ఆడపిల్లలు బయటికి రావడానికి భయపడుతున్నారా? బస్సుల్లో, క్యాబుల్లో, ఆటోలో వెళ్ళడానికి భయపడుతున్నారా? రేయ్, వాళ్ళందరూ మన సిస్టర్స్ లాంటి వాడు.
గాంధీ గారు చెప్పిన మాటలు గాలికి వదిలేకండి రా. సార్ కొట్టండి సార్, ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను సార్. నన్ను వదిలేయండి సార్, నన్ను వదిలేయండి సార్. గాంధీ గారి మాటలు గాలికి వదిలేయకండి అంటే నన్ను వదిలేయండి సార్ అంటావేంట్రా? నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నారా? నీ కంటికి ఎలా కనిపిస్తున్నారా? మీ ఇష్టానికి మీరు రేపులు చేసుకుంటూ కూర్చుంటే వదిలేస్తా అనుకున్నారా? మన పని కాదని అర్థమైంది కదా. సార్ నన్ను వదిలేయండి సార్, వదిలేయండి సార్. నువ్వు ఎంత ఇస్తావో చెప్తేనే కదరా నేను నిన్ను వదిలేది లేని చెప్పేది. రేయ్, దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది, ఒక డీల్ ఉంటుంది, ఒక సెటిల్మెంట్ ఉంటుంది. అవునా? అవును సార్. మరెంత చెప్పాలి కదా నువ్వు? లక్షిస్తాను సార్. 5. అంత డబ్బు లేదు సార్. 10. సార్ 5 లక్షలు ఓకే సార్. గంటలో తీసుకురా. రేపు చేసింది నువ్వు కాదని కేసు తారుమారు చేసేస్తా. ఎక్కడికి వెళ్ళిపోతున్నారా? సార్ మీరే కదా సార్ డబ్బులు తెమ్మన్నారు. డబ్బేంట్రా? 5 లక్షలు తెమ్మన్నారు కదా సార్. అమ్మా నా కొడక, అంటే 5 లక్షలతో అమ్మాయి మానం తిరిగి వచ్చేస్తుందా? ఒక ఆడపిల్ల జీవితం ఆఫ్టర్ 5 లక్షలతో విలువ కడతారా మీరు? విలువ కడతారా? అక్క చెల్లెలు లేరా నీకో? లేరా? ఏంటి మనల్ని చూసి నటిస్తున్నాడా? అసలు పోలీస్ అంటే ఏమనుకున్నారా మీరు? ప్రజల రక్షణ మా బాధ్యత, శాంతి భద్రతలు మా లక్ష్యం, అరాచక శక్తులను అరికట్టడం మా కర్తవ్యం. పదతమ్మా. వీడు చాలా నాటకాలు ఆడుతున్నాడక్క. ఏమైనా ఈ సిచ్యుయేషన్ లో వెళ్ళడం కరెక్ట్ కాదు. పద వెళ్ళిపోదాం. ఈ ఏసీబీ వాళ్ళంటారా బాబు, నన్ను టార్గెట్ చేశారు. వీడిని నమ్ముకోవడం వేస్ట్. ఏ దారిలో వెళ్తే వర్కౌట్ అవుతుందో చెప్తాను పద. రే 10 లక్షలతో గంటల రమ్మన్నాను, ఇంకా బయలుదేరలేదేంట్రా? నువ్వు వెళ్ళొద్దురా సార్. థ్యాంక్ యూ సార్. మీ వాళ్ళకి ఫోన్ చేసి అకౌంట్లో వేసామని చెప్పు, నెంబర్ చెప్తాను సార్. 10 లక్షలు అంటే రేప్ కేసు నిర్భయ యాక్ట్. వెరీ స్ట్రాంగ్. త్వరగా బయలుదేరండి. ఇంట్లో నేను ఎలాగో అలా మేనేజ్ చేస్తాను. మీరు వెళ్ళి అబార్షన్ చేయించుకొని అట్నుంచటే మీ ఇంటికి వెళ్ళిపోండి. ఇంకో విషయం, అబార్షన్ తర్వాత ఎలాగో నీరసంగా ఉంటుంది కాబట్టి ఇంట్లో ఎవరికి అనుమానం రాకుండా
మీ అమ్మ దగ్గర మేనేజ్ చేసుకుంటూ 2 రోజులుండి రండి, సరేనా? అభి, లాస్ట్ టైం లాగా జరగకుండా చూసుకోండి. సరే వదినా. వెళ్ళండి. అభి, బయట అత్తయ్య మావయ్య ఉన్నారో లేదో చూసొస్తానుండండి. ఎవరికోసం చూస్తున్నావక్క? అత్తయ్య, మామయ్య, పెద్దబావుగారు, రాధక్క ఉన్నారో లేరో అని చూస్తున్నావా? ఎవ్వరూ లేరు, నేను తప్ప. ఇదే మంచి సమయం, పంపించేయి. అదే బావని, శ్వేతక్కని హాస్పిటల్కి పంపించేయి. అబార్షన్ కోసమే కదా. పంపించే పంపించే. మొన్నటి వరకు ఫస్ట్ నైట్ అన్నావు, ఇప్పుడేమో అబార్షన్ అంటున్నావు. కడుపులో బిడ్డను చంపడం తప్పు కదక్క, పాపం కదక్క. నీ ఇంటికి కాబోయే వారసుని చంపేస్తారా? ఈ విషయం మావయ్య గారికి తెలిస్తే ఇంకేమైనా ఉందా? అందుకే చంపకండి, బిడ్డని పెరగనివ్వండి. శ్వేతక్క బిడ్డని కనాలి, మావయ్య బిడ్డనెత్తుకుని ముద్దాడాలి. ఆ సమయంలో నేను నిజం చెప్పేయాలి. అప్పుడు మావయ్య ఆ బిడ్డని విసిరి గోదాట్లో పడేయాలి. ఆ తరువాత శ్వేతను బయటికి గెంటేయాలి, నన్ను ఇంట్లోకి కోడలిగా ఆహ్వానించాలి, నేను ఈ వంశానికి వారసునివ్వాలి. ఇంత సినిమా ఉందక్క. ఈ లహరి ఉండగా నువ్వు వాళ్ళని హాస్పిటల్కి పంపించలేవు. ఈ ఇంటి గడప దాటాలంటే ముందు నన్ను దాటాలి. అమ్మా సునందా, అభిశ్వేత ఎక్కడమ్మా? లోపలున్నారు మావయ్య. పిలుచుకురమ్మా. ఎందుకు మావయ్య? పిలవమంటే ఎందుకు అంటావేమ్మా, వెళ్ళి పిలువు. ఈ రోజు మనం సుభిక్షమ్మ గుడికి వెళ్ళాలమ్మా. సుభిక్షమ్మ గుడికా? కానీ మావయ్య, అభి, శ్వేత వాళ్ళ ఇంటికి బయలుదేరారు. ఎందుకు? చాలా రోజులైంది కదా, ఒక్కసారి చూసొద్దామని బయలుదేరారు. చాలా రోజులు అవడం ఏంటి? మీనాక్షి తిరుపతి ప్రసాదం పట్టుకొని నిన్నే కదొచ్చింది. ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావక్క? టెన్షన్ పడకు, వెళ్ళి పిలుచుకురా. ఏమైంది వదినా? మావయ్య గారు పిలుస్తున్నారు.
రండి. హేరా, మాకు చెప్పకుండా అత్తారింటికి వెళ్తున్నావా? అది ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ చేసుకో, ఇవాళ కుదరదు. ఎందుకు? సుభీక్షమ్మ గుడికి వెళ్ళాలంట్రా. గుడికా? అవునభి, ఎంత అర్జెంటుగా ఎందుకు నాన్నగారు? పూజారి గారిని అడిగితే ఈరోజు మంచిదని తీసుకురమ్మన్నారు. మనూరు ఆచారం ప్రకారం ఆడపిల్ల తల్లయ్యే అదృష్టానికి నోచుకున్న తరువాత గుడికెళ్ళి మొక్కు తీర్చుకోవడం ఆనవాయితీ కదా. అందుకే వెళ్ళి ముందు ఆ మొక్కు తీర్చుకుని వచ్చాను. ముందు ఆ పని చేయండి. కడుపులో ఉన్న బిడ్డకు ఏ దోషాలున్నా పోతాయి. ఆ తల్లి దీవెనతో బిడ్డ ఆరోగ్యంగా పుడతాడు. త్వరగా బయలుదేరండి అభి. రేపు వెళ్ళొచ్చు కదమ్మా. అంటే మేము ఆల్రెడీ బయలుదేరిపోయాం కదా అని. అభి, శ్వేత వాళ్ళ ఇంటికి రేపైనా వెళ్ళొచ్చు. ముందు గుడికి వెళ్ళటం ముఖ్యం. తొందరగా వెళ్ళి దర్శనం చేసుకొచ్చేద్దాం. బయలుదేరండి. ఆలోచిస్తారేమిట్రా, బయలుదేరండి. శకుంతల, ఆ ఏర్పాట్లు చూడు. అరే సత్తి అయ్యగారు, కారు కడిగావా? కడిగేశానండి. నిన్న కాదు, ఈ రోజు. అయితే కడగాలండి. తొందరగా బయలుదేరండి బాబా. వెళ్ళండి వెళ్ళండి. బిడ్డ ఆరోగ్యంగా పుడుతుందటక్క. చెప్పానుగా, ఈ లహరి ఉండిగా పిండాన్ని చంపడానికి గడప కూడా దాటలేరని. అది జరిగింది. ముందు ముందు కూడా నేననుకున్నవే జరుగుతాయి. ఇంట్లో అందర్నీ మోసం చేయగలరేమో కానీ ఈ లహరిని మాత్రం మోసం చేయలేరు. చచ్చినందుకు ఆనందపడాలో, వీడి ఆత్మ నా వెంట పడుతున్నందుకు బాధపడాలో అర్థం కావడం లేదు.
ఈయనేమో వాడు కనిపించాడండి అంటే నమ్మట్లేదు. ఆత్మ లేవు దయ్యాలు లేవు అంటాడు. ఈయన్ని ఎలా నమ్మించాలో అర్థం కావడం లేదు. పోనీ వాడి నిజ స్వరూపం గురించి చెప్తే చచ్చినోడి మీద అబద్ధాలు ఎందుకు అంటాడు. ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇన్ ద వరల్డ్ అంటాడు. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. గాయత్రి వెళ్దామా? ఇదెందుకు? దేవుని పుస్తకం ఉంటే ఆత్మలు దగ్గరికి రావు. గాయత్రి మరి ఫూలిష్ గా బిహేవ్ చేయకు. నా భయం మీకు ఫోలిష్ గానే కనిపిస్తుంది. ఏం చేయను? గాయత్రి ఆత్మలు ఉండవు. ఆత్మల మీద పిహెచ్డి చేసినట్టు మాట్లాడకండి. నువ్వు చేసావా? చెయ్యకపోయినా కొంత చదివాను. ఏం చదివావు? చనిపోయే ముందు ఏ కోరికలు లేకుండా చనిపోతే ఆత్మలవుతాయి, తీరని కోరికలతో చనిపోతే ప్రేతాత్మలవుతాయంట. ఈ సబ్జెక్ట్ మీద నీకు మంచి నాలెడ్జ్ ఉంది గాయత్రి. బోలెడన్ని హర్రర్ సినిమాలు చూశాను. తల్లి, ఆత్మ నీ వెనక తిరగట్లేదు, నీ ఆలోచనలే ఆత్మ వెనక తిరుగుతున్నాయి. గుడికెళ్ళి వస్తే అన్నీ వదిలిపోతాయి. అప్పటికీ వదలకపోతే సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్లి దెయ్యం, భూతం, ఆత్మ అన్నీ వదలగొట్టిస్తాను. సరేనా? పద. నిహారికని ఆటోలో ఇంటికి పంపించి మనం గుడికి వెళ్తాం పదండి. ఈ పరిస్థితుల్లో ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్తాం గాయత్రి?